కాశీ యాత్రలో ప్రతి ఒక్కళ్ళు చూడాల్సిన రెండు ముఖ్యమైన ప్లేసెస్, ఒకటి మణికర్ణిక ఘాట్, రెండు హరిశ్చంద్ర ఘాట్. ఇక్కడికి రావడం వల్ల మీ అహంకారం, మీ డబ్బు, పొగరు అన్ని తగ్గిపోతాయి. కానీ ఈసారి వీడియోలో నేను హరిశ్చంద్రుడి గురించి ఏమాత్రం చెప్పను, ఎందుకంటే చరిత్ర గురించి చెప్తుంటే చూపించే ఇంట్రెస్ట్ ఎప్పుడో పోయింది. అందరికి ఆ టైంకి కళ్ళ ముందు ఏం జరుగుతుంది అన్నదే కావాలి. కొంతమంది చెప్తారు పోయేటప్పుడు ఏం తీసుకుపోతావని, అలాంటి వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా ఈ వీడియోలో మంచి ఆన్సర్ అయితే దొరుకుతుంది. అసలు ప్రెజెంట్ ఈ హరిశ్చంద్ర ఘాట్ లో ఒక శవాన్ని దహనం చేయడానికి ఎంత తీసుకుంటున్నారు? ప్రెజెంట్ కాశీ మీరు అనుకుంటున్న కాశీ కాదు, ఒకప్పుడు వేరు ఇప్పుడు వేరు. మన కళ్ళ ముందే ఎన్ని దారుణాలు జరుగుతున్నా కానీ చూస్తూ ఉండాలి, ఎవరిని మనకూడదు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విక్రమ్ విహారీ. గాయ్స్, ఇప్పుడు మనం ప్రెజెంట్ కాశీలో ఉన్నాము, కాశీ యాత్రలో ఉన్నాము. ఇంకో 3 days లో మనమైతే స్టార్ట్ అవబోతున్నాం ఇక్కడ నుంచి. కానీ కాశీ నుంచి మనం రిటర్న్ అయ్యే ముందు హరిశ్చంద్ర ఘాట్ కానివ్వండి, మణికర్ణిక ఘాట్ చూడకపోతే ఆ ఘాట్స్ అవన్నీ కూడా మనకి ఫుల్ఫిల్ అవ్వదు. అందుకే ఈ రోజు ఏంటంటే అలా సరదాగా మేమైతే హరిశ్చంద్ర ఘాట్ దగ్గరికి వెళ్తున్నాము. లాస్ట్ టైం మనం వచ్చినప్పుడు మొత్తం వర్షాలు పడి మొత్తం కూడా వాటర్ వచ్చేసినాయి. అక్కడ ఆ టైంకి కొంచెం డెవలప్మెంట్ జరుగుతూ ఉంది. ప్రెజెంట్ అక్కడ మొత్తం మారిపోయిందంట. సో అది కూడా చూద్దామండి. అలాగే ఘాట్ల మీద నుంచి నడుచుకుంటూ సరదాగా అన్ని తిరిగి చూద్దాం. మామూలుగా అయితే హరిశ్చంద్ర ఘాట్ గురించి, హిస్టరీ గురించి చాలా వరకు అందరికీ తెలిసిపోయింది. ఎందుకంటే ఒకప్పుడులా కాకుండా కాశీ చిన్న పిల్లలు కూడా ప్రతి ఒక్కరు వచ్చేస్తున్నారు. సో అందరు తెలుసుకునే వస్తున్నారు. ప్రెజెంట్ ఎలా ఉంది అని చూపించడం కోసమే మేము సరదాగా తిరగడం కోసం వెళ్తున్నాము. మీకు కూడా చూపిస్తాను అంతే. సరే వెళ్దాం. వీడియోలోకి వెళ్లే ముందు ప్రతి ఒక్కళ్ళు వీడియోకి అయితే లైక్ చేయండి, మర్చిపోవద్దు. కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వెళ్దాం. మనమైతే మనం ఉన్న రూమ్ దగ్గర నుంచి అయితే స్టార్ట్ అయ్యాం. ఎందుకంటే మన రూమ్ ఘాట్లకి పక్కనే, మన రూమ్ కి వెనకాలే కేదారేశ్వర స్వామి గుడి ఉంది. సరిగ్గా ఆశ్రమం నుంచి 30 ఇల్లు దాటామంటే గంగా నది వస్తుంది. ఇలా ప్రతి ఒక్కటి దగ్గరలోనే ఉంది కాబట్టి నేను ప్రతిసారి ఈ ఆశ్రమంలోనే ఉంటాను. ఇక్కడ కాశీలో ఎలా ఉంటుందంటే అంతా ఇరుకిరుగ్గా ఉంటుంది. మనమైతే ఖాళీ ప్లేస్ లో ఆవుల్ని, బర్రెల్ని కట్టేసుకుంటాము. కానీ ఇక్కడ ఇంటి లోపలే కట్టేసుకుంటారు. అంతా కూడా చిన్న చిన్నవి. సందులో ఉన్న బిల్డింగ్ 50 లక్షల నుంచి 1 కోటి రూపాయల మధ్యలో ఉంటుంది. కొంచెం మెయిన్ రోడ్డు పక్కనే ఉన్న బిల్డింగ్ 3 కోట్ల నుంచి 4 కోట్లు. నేనేదో ఫార్మాలిటీగా చెప్పట్లా, నిజంగానే అదే రేట్లు ఉన్నాయి. మీకు ప్రతి వీధికి ఇలా గంజాయి బ్యాచ్లు అయితే అక్కడక్కడ ఉంటూనే ఉంటారు. ఇక్కడ చిన్న పిల్లలు కూడా ఏదో సరదాగా తాగుతారు. అది కొంతమంది బయట జ్యూస్ లో కలిపిస్తారు. సో కొత్తగా వచ్చిన వాళ్ళు తెలియకుండా ఏమీ తాగొద్దు. వీళ్ళు మన ఆశ్రమంలో ఉంటున్న యాత్రికులే. మనతో పాటు తిరిగిన యాత్రికులు ఫస్ట్ మేము ఘాట్లకి వెళ్తున్నాం. హరిశ్చంద్ర ఘాట్ అన్న మణికర్ణిక ఘాట్ తిరిగేసి వద్దామని. సోమవారానికి ట్రైన్ బుక్ అయిపోయింది. వెయిటింగ్ లిస్ట్ లో పడింది, కన్ఫర్మ్ అవ్వలేదు. వెయిటింగ్ లిస్ట్ లో పడింది. మీరు ముందుగా బుక్ చేసుకున్నారండి? కన్ఫర్మ్ అయిందా? 60 days ముందు ఇస్తారు కదా. మేము ముందుగానే చేసుకున్నాం. పని అంతే పట్టిద్దో తెలియక బుక్ చేయాలి మేము. తాత్కాల సరే సరే రెస్ట్ తీసుకోండి. అవును. ఇలా పెద్దవాళ్ళు వస్తే కాశీ చూడడానికి బాగుంటుంది. ఎందుకంటే చాలా కష్టపడి, చాలా అనుభవం సంపాదించి చివరి రోజుల్లో ఇలా యాత్ర స్టార్ట్ చేస్తారు వాళ్ళు. చాలా మంది అయితే చిన్న చిన్న పిల్లలను సంకల్లో వేసుకొని, బుడ్డ పిల్లలు, సోషల్ మీడియా ఎక్కువైన దగ్గర నుంచి పెద్దవాళ్ళ కంటే కుర్రోళ్ళు, ఆడపిల్లలు, పిల్లలు వస్తున్నారు. యాక్చువల్ గా మీకు ఎర్లీ మార్నింగ్ అని చెప్పే కదా, కాదు, మిట్ట మధ్యాహ్నం 12:30కు వచ్చాము. మన గుంటూరులో వానలు బాగా పడుతున్నాయంట. దేవుడి దయ వల్ల ఒక్క వాన పడితే బాగుండు. పాపం పట్టల కింద కూర్చొని పిండ ప్రదానం చేస్తున్నారు. ఎండల మామూలుగా లేదు ఒక్కొక్కల పరిస్థితి. ఈ ప్లేస్ ఎక్కడ తెలుసా? మన ఆశ్రమానికి పక్కనే 10 అడుగుల దూరంలో ఉన్న రాజా ఘాట్. ఇక్కడైతే గంగా నది పక్కనే ఎన్ని బోట్స్ ఉంటాయో, ఎంత మంది స్నానం చేస్తా ఉంటారో. అసలు యాత్రికులకి ఎండ లేదు, వాన లేదు, ఇంకా తిరుగుతూనే ఉంటారు. ఎందుకంటే ఒక్కొక్కరు 2 రోజులు 3 రోజులు అనుకునే వస్తారు యాత్రకి. ఏదో కాశీ అంటే ఏమనుకుంటున్నారు, హడావుడిగా వచ్చి 2 రోజుల్లో కవర్ చేయాలంట. మళ్ళీ ఈ మధ్య కాశీ వచ్చే వాళ్ళు అలాగే ఎక్కువ మంది 2 రోజుల్లో కాశీ కవర్ చేయాలి, 3 రోజుల్లో అయిపోగొట్టుకుని వెళ్ళిపోవాలి. అసలు మరీ పచ్చిగా మాట్లాడితే నిన్నెవరు రమ్మన్నారు కాశీ? మళ్ళీ 2 రోజులు 3 రోజులు కవర్ చేసామని వీడియో పెడతాం సోషల్ మీడియాలో. అలా వచ్చి వేస్ట్. అసలైన కాశీ యాత్ర ఎలా ఉంటుందో ఈ సంవత్సరం ఈ 4 రోజుల్లో నేను చూపిస్తాను మీకు. కాశీలో గంగా నది పక్కనే ఉన్న 84 ఘాట్లు ఉంటాయి మొత్తం. ఆ చివరి నుంచి 80 ఘాట్ దగ్గర నుంచి ఆ పైన నమో ఘాటు, కేదారేశ్వర ఘాట్ దాకా 84. అవన్నీ చాలా తక్కువ బడ్జెట్ లో ఎలా చూడాలో మీకు చెప్తా నేను. ఇంకొక పచ్చి నిజం మీకైతే చెప్పబోతున్నాను. కాశీలో మీరు చూసే ఏ వస్తువు అయినా 90% ఫేకే ఉంటుంది.
ఎందుకంటే ప్రజెంట్ మనం ఒక రీసెర్చ్ చేస్తున్నాం కాశీలో మనం ఉంటున్న రూమ్ కి ఆశ్రమానికి వెనక ఒకటి తయారు చేస్తాడు, ముందింట్లో ఒకటి తయారు చేస్తారు. కొనుక్కొని రారు, తయారు చేస్తారు, నీట్ గా ప్యాకింగ్ చేసి దాన్ని మార్కెట్ లోకి పంపిస్తారు. ఇలా నేనున్న కొన్ని రోజుల్లోనే ఎన్నెన్నో దారుణాలు చూశాను. మన తెలుగు రాష్ట్రాల్లో దొరక్క ఒకే ఒక్క ఒరిజినల్ వస్తువు కోసం నేను ఇక్కడ ఎన్ని తిప్పలు పడుతున్నానో నాకే తెలుసు. మీరు కాశీలో మీ కళ్ళ ముందు చూస్తున్న రుద్రాక్షలు మొత్తం ఇండోనేషియా రుద్రాక్షలు, నేపాల్ కాదు. గుర్తు పెట్టుకోండి, నేపాల్ రుద్రాక్షకి డిమాండ్ ఎక్కువ, రోడ్డు పక్కన పెట్టి అమ్మరు. మీరు మార్కెట్ లో బయట ఎక్కడ చూసినా రోడ్డు పక్కన ఇండోనేషియా రుద్రాక్షలు అమ్ముతారు. దీని లోపలికి దిగితే లోతు ఎంత ఉంటుందో నాకే తెలుసు, ఎందుకంటే ప్రెజెంట్ ఆల్రెడీ మనం దిగాం. మీకు మన ఛానల్ గురించి ఒక సీక్రెట్ చెప్పనా, ఈ మంత్ అసలు మనకి శాలరీ పడలేదు. ఎందుకంటే లాస్ట్ 2 months నుంచి మనం ఒక్క వీడియో కూడా పోస్ట్ చేయలేదు. దానికి ఒక కారణం ఉందిలేండి, మనం కొన్ని వస్తువుల కోసం తిరుగుతున్నాం. ఎవరికైతే ఒక వస్తువు అవసరం అవుతుందో, అలాంటి ఒక వస్తువు చుట్టుపక్కల ఎక్కడ దొరకదో, అలాంటి కొన్ని వాటిని మనం ఎలాగైనా వెతికి సంపాదించాలి. వాటిని గనక మనం తీసుకురాగలిగితే చాలా బాగుంటుంది. అలా కొంచెం దూరం నడుచుకుంటూ రాగానే మనకు ఒక గుడి కనిపించింది. ఒకప్పుడు ఈ గుడిని పట్టించుకున్న వాడే లేడు తెలుసా. నిజంగా ప్రామిస్, ఈ గుడి పేరు కూడా నాకు గుర్తుకు లేదు. కానీ రీసెంట్ గా ఒక అతను ఒక ఫోటో తీసి వెనక నుంచి పోస్ట్ చేశాడు అంతే. వామ్మో, ఎంతలా వైరల్ అయిందంటే కాశీలో ఉన్న జనం మొత్తం ఇక్కడికి వచ్చారు. ఆ వెనకాల అంత పెద్ద పట్ట కట్టడానికి కారణం కూడా అదే. ఒకప్పుడు పట్టలు లేవు, ఇక్కడ శివలింగానికి అభిషేకాలు ఉండవు, ఒక పూజారి ఏముండదు. ఇప్పుడు అందరూ వచ్చేసారు. మ్యాటర్ ఏంటంటే జనం రాకముందు మామూలు శివలింగం, జనం వచ్చిన తర్వాత పవర్ఫుల్ శివలింగం. ఇవి నా మాటలు కాదు, ఇక్కడ మనుషులు మాట్లాడుకునే మాటలు. ప్రజెంట్ ఈ ప్లేస్ మొత్తం చాలా హైలైట్ అవుతుంది. ప్రజెంట్ స్విమ్మింగ్ చేయడానికి రాత్రి అయితే గంగా హారతి కూడా ఇస్తారు ఇక్కడ. ఈ ఘాటు పేరు వచ్చేసరికి ఇదంతా క్షేమేశ్వర ఘాట్ అంటారు, గుర్తుపెట్టుకోండి. మధ్యాహ్నం పూట వచ్చినప్పుడు మీకు ఘాట్లో ఎక్కడ చూసినా పెండాలు పెడుతూనే ఉంటారు. పెండం పెట్టినందుకు కరెక్ట్ గా 1000 రూపాయల నుంచి 1500 మాత్రమే ఛార్జ్ చేస్తారు. అది కూడా ఒక 15-20 నిమిషాల్లో అయిపోతుంది. ప్రెజెంట్ జనం కాశీని కాదు, కాశీలో గోడలకున్న పెయింటింగ్స్ కి హైలైట్ చేస్తున్నారు. నిజం చెప్పాలంటే నిజంగానే పెయింటింగ్స్ ఒక రేంజ్ లో వేస్తున్నారు. నేను చెప్పేది దీని గురించి కాదు, అది తర్వాత చూపిస్తాను. ఇది ఎప్పుడో ఓల్డ్ పెయింటింగ్ కొంచెం డిఫరెంట్ గా చాలా బాగుంది. అందుకే ఒకసారి దగ్గర నుంచి చూద్దాము, మీకు కూడా చూపిద్దామని వచ్చాను. పెయింటింగ్ చూస్తుంటే లోపల ఏదో ఉంది, కానీ అర్థం కావడం లేదు. అంత గజిబిజిగా ఉంది, కానీ మొత్తానికి చాలా మీనింగ్ ఉందని మాత్రం అర్థమైంది. ఇది వచ్చేసరికి చౌకీ ఘాటు, రాజా ఘాటు, క్షేమేశ్వర ఘాటు, నారదా ఘాటు, ఎన్ని ఘాట్లు పక్క పక్కనే ఉంటాయి. కాశీ ఘాట్స్ దగ్గర మనం నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు అక్కడే పడవలు తయారు చేస్తూ ఉంటారు, రకరకాల బోట్లు. ఆ బోట్ జర్నీలు చాలా బాగుంటాయి. మళ్ళీ చెప్తున్నా, కాశీ వచ్చి మోసపోవద్దు. ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళతోనే రండి. మాటల్లో పడి అప్పుడే మనం కేదారేశ్వర స్వామి గుడి దగ్గరికి వచ్చాము. కాశీలో మోస్ట్ ఫేమస్ ప్లేస్. ఈ గుడికి కూడా చాలా గొప్ప చరిత్ర ఉంది. లోపల ఉంది కేదారేశ్వర స్వామి. ఒక్కసారి ఈ గుడిని దర్శించుకుంటే కేదారేశ్వరుని మెయిన్ 10 సార్లు దర్శించుకున్న దాంతో సమానం. సరిగ్గా ఈ గుడికి ముందు ఒక చిన్న కోనేరు ఉంటుంది. సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే ఇది ఓపెన్ చేస్తారు. ఈ కోనేరు గురించి అంత బాగా చరిత్ర తెలియదు, నేను తెలుసుకొని ఒక ఫుల్ వీడియో రేపు వచ్చే దాంట్లో చేస్తాను. కాశీలో ఏంటంటే ఏది తీసి పడేయలేము, ప్రతి ఒక్క చిన్నదానికి కూడా గొప్ప చరిత్రలు ఉంటాయి. అందుకే దేని గురించి చెప్పాలంటే తెలిసి తెలియకుండా చెప్పడం కన్నా తెలుసుకొని చెప్పడం నయమని ఆగాను. బాగా గుడి ఫేమస్ చెప్పే కదా, చాలా మంది భక్తులు ఉంటారు. మరి శివలింగాన్ని ఎన్నిసార్లు దాడి చేశారు. ఆ నంది మీద అయితే గుడి లోపల బుల్లెట్ గాయాలు ఇప్పటికీ ఉన్నాయి. చేయాలి, గుడి మొత్తం కలిపి జాగ్రత్తగా మాట్లాడుకొని ఒక మంచి వీడియో చేయాలి. కేదారేశ్వర గుడి పక్కనే అద్దెగొండి వచ్చేసాం, హరిశ్చంద్ర ఘాట్. గాయస్, ఎండ మాత్రం మామూలుగా లేదు. ప్రెజెంట్ నా వెనకాల కనపడుతుంది కేదారేశ్వర స్వామి గుడి. ప్రెజెంట్ ఎక్కడికి వెళ్తున్నాం గుర్తుంది కదా మనకి, హరిశ్చంద్ర ఘాట్ దగ్గరికి అయితే వచ్చాం. ఇదిగోండి మన కళ్ళ ముందు ఉన్నదే హరిశ్చంద్ర ఘాట్. ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది. సో చూడండి, ఇక్కడికి రాగానే ఏదో ఒక ఫీల్ మామూలుగా లేదు. ఇప్పుడు ఎలా ఉంటుందో చూపిస్తారా? నాకు ఒకప్పుడులాగా వీడియోని భారీ ఎడిటింగ్ చేసి పెద్ద పెద్ద మ్యూజిక్ వేసి చెప్పాలని లేదు. ప్రెజెంట్ కాంపిటీషన్ వల్ల ఎదగాలని ఒక మంచి కంటెంట్ ని మిస్ అవుతున్నాం. అసలు వాటన్నిటికి నేను ఇంకా ఫుల్ స్టాప్ పెడుతున్నా. అసలు ఒక ప్లేస్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి కెమెరా అలాగే ఆన్ లో ఉంచితే ఏమైంది, కళ్ళ ముందు మనం చూస్తున్నట్టు ఉండాలి ఏదైనా. ఇప్పుడు మీరు చూస్తున్నంతా కూడా హరిశ్చంద్ర ఘాట్. ఇక్కడికి వచ్చినప్పుడు కొంచెం టెన్షన్ గానే ఉంటుంది. ఎన్నిసార్లు వచ్చినా గానీ ఏదో ఒక తెలియని భయం మనకి ఇక్కడికి రాగానే స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే సరిగ్గా ఇక్కడికి రాగానే మనకి కర్రలు, కాల్చిన కట్టెలు, పుర్రెలు, స్వామీజీలు, అఘోరాలు ఎంత మంది ఉంటారో, కానీ సామాన్యంగా ఎవరు మనల్ని ఒక్క మాట కూడా అనరు. అలాగే మనం కూడా వాళ్ళని డిస్టర్బ్ చేయకూడదు, ఎవరి పని వాళ్ళది. సేమ్ ఈ హరిశ్చంద్ర ఘాట్ లో కూడా రాత్రి పగలు అని తేడా లేకుండా 24/7
శవాలు దహనం చేస్తూనే ఉంటారు. ఎందుకంటే భూమి మీద పుట్టుక అలాగే ఉంది, చావు అలాగే ఉంది. చూసారా ఇక్కడ వాళ్ళ బంధువులు అంటే చనిపోయిన వాళ్ళ బంధువులు ఎంత మంది ఉన్నారో. ఒకప్పుడు ఇవన్నీ ఏం లేవు, ఈ మధ్య కట్టారు. గాయస్ సరిగ్గా టైము మిట్ట మధ్యాహ్నం 1 గంటకి హరిశ్చంద్ర ఘాట్ దగ్గర అయితే ఉన్నాం. చాలా మంది హరిశ్చంద్ర ఘాట్ అంటే ఆ శవాలు అవి ఇవి అని అనుకుంటారు, కానీ ఇక్కడ కొన్ని దేవాలయాలు ఉన్నాయి. ఏ దేవాలయం అయినా కానీ కాశీలో డబ్బులు ఇస్తేనే మనకి దర్శనాలు బాగా అవుతాయి. యాక్చువల్ గా ఇలాంటివి నేను చెప్పకూడదు అనే అనుకున్నాను, కానీ ఎవరు చెప్పకపోతే వెళ్లే వాళ్ళకి ఎలా తెలుస్తుంది? నువ్వు 100 రూపాయలు ఇస్తే ఒకలాగుంటుంది, 500 ఇస్తే ఒకలాగుంటుంది, 1000 రూపాయలు ఇచ్చావంటే వేరే లెవెల్లో ఉంటుంది దర్శనం. కానీ మనం పూజారులు డబ్బులు ఇదంతా వదిలేయండి, దేవుణ్ణి మాత్రమే చూడండి. మనం ఎంత కష్టపడి ఇంత దూరం వచ్చామో, మనం ఎలా సంపాదించామో డబ్బు దేవుడికి తెలుసు. ఎందుకంటే మనం పడే కష్టము పక్కన వాళ్ళకి పూజారులు కాదు, దేవుడికి తెలుస్తుంది కదా. మీరు అవన్నీ చూసి మీ నమ్మకాన్ని మాత్రం అస్సలు కోల్పోవద్దు. హరిశ్చంద్ర ఘాట్ లో గోడకి ఆనుకొని ఉన్న దేవాలయాలు, ఇక్కడ కట్టె కూడా ఎప్పుడు వెలుగుతూనే ఉంటుంది. మీకు ఇంతకు ముందు చెప్పా, ఒక కాశీలో మాత్రమే దేవుళ్ళ యొక్క నిజమైన రూపాలు భయంకరంగా ఉంటాయి. ఇక్కడ దేవుళ్ళని చూస్తా ఉంటే మనకి భయం వేస్తుంది తెలుసా. మనకెళ్ళి తెలుగు రాష్ట్రాల్లో సౌత్ లో ఎలా ఉంటుందంటే దేవుళ్ళని అందంగా చూపిస్తారు, కానీ ఇక్కడ అమ్మవారిని ఎవరిని చూసినా గానీ కాళికా మాతే గుర్తొస్తుంది. సరిగ్గా మనం దర్శనానికి వచ్చిన టైంలో మధ్యాహ్నం అయింది కదా, ప్రసాదం అంతా చేశారు. 100కి 90 మంది ఈ హరిశ్చంద్ర ఘాట్ లో ప్రసాదం పెడితే ఎవ్వరు తినరు, మేం మాత్రం కళ్ళ కద్దుకొని తిన్నాము. ఇప్పటికి మీకు ఈ హరిశ్చంద్ర ఘాట్ లో ఆంజనేయ స్వామితో పాటు 3 అమ్మవారి రూపాలైతే చూపించాను. ఆఖరికి ఇక్కడ కూడా ఒకిద్దరు కెమెరా ఆఫ్ చేయమన్నారు, కానీ కాశీ మనకు కొత్త కాదు కదా, ఎక్కడ ఎవరితో ఎలా మాట్లాడాలి ఎలా పక్కకి తీయాలో మొత్తం తెలుసుకున్నా. నాకు ఇప్పటికీ ఒకటి అర్థం కాదు, చాగంటి కోటేశ్వరరావు గారేమో ఇండియాలో ఉన్న అన్ని దేవాలయాల గురించి గొప్పగా చెప్పి తిరిగి రమ్మంటారు. గరికపాటి నరసింహరావు గారేమో నిన్ను అంత దూరం ఎవరు బొమ్మన్నారు అంటారు. ఏంటంటే ఫస్ట్ నీ ఇంట్లో ఉన్న నీ పూజ గదిలో ఉన్న దేవుడికి సరిగ్గా పూజ చేయడం నేర్చుకో, నీ ఊరి బయట ఉన్న దేవుడికి మొక్కడం నేర్చుకో అంటారు మొహం మీదే. దేవుడికి మరింత దగ్గరగా ఉండాలంటే ఎక్కడెక్కడికో వెళ్లాల్సిన పని లేదు. మీ ఇంట్లో ఉన్న దేవుడి పటంకి వెళ్ళి ఒక 10 నిమిషాలు అలాగే చూస్తూ ఉంటే చాలంట. అదే మీరైతే ఎవరిని ఫాలో అవుతారో కామెంట్ చేయండి. మాకు తేడా ఏం లేదు, శ్మశానంలో బొట్లు పెట్టుకుంటాం, సరదాగా తిరుగుతాము, ఎక్కడ ఒక అరగంట కూర్చుంటాం. శ్మశానంలో దేవుడికి పెట్టిన ప్రసాదమే మంచిగా తిన్నాం. దేవుడు మాకు ఇచ్చిన వరం ఏంటంటే ఎక్కడ ఏ పరిస్థితుల్లో ఉన్న చిన్న వేరియేషన్ కూడా చూపించాం. చాలా మంది అనుకుంటున్నారు సోదంతా చెప్తున్నాడు, అసలు మ్యాటర్ చూపించట్లేదని. మీకు అర్థం కావట్లా. డైరెక్ట్ గా నేను ఆ శవాల దగ్గరికి వెళ్ళానంటే వాడు కాపీరైట్ వేస్తాడు. ఇదేం ఇన్స్టాగ్రామ్ కాదు మొత్తం ఇప్పి చూపించడానికి. ఒక యూట్యూబ్ వాడు పెట్టే రూల్స్ ఎంత భయంకరంగా ఉంటాయో ఒక యూట్యూబర్ కే తెలుసు. అంత కష్టపడి వీడియో తీసి అప్లోడ్ చేసే 100 రూల్స్ ఉంటాయి. ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో ఎవడైనా ఫాలోవర్స్ తెచ్చుకుంటాడు, సంపాదిస్తాడు, కానీ యూట్యూబర్ ని చేయమను. ఒక పెద్ద యూట్యూబర్ అవ్వాలంటే గట్స్ ఉండాల. బాగా ఒక పావు గంట ముచ్చటేసిన తర్వాత ఎప్పుడో లాస్ట్ కి నేను అక్కడికి వెళ్తాను. ముచ్చటంటే మరీ ముచ్చటేం కాదులే, ఉన్న నిజాలే మాట్లాడతాం. లాస్ట్ టైం మనం వచ్చినప్పుడు సరిగ్గా 9 నెలల క్రితం వచ్చినప్పుడు ఇదంతా మునిగిపోయింది. బాగా వర్షాకాలంలో నీళ్లు వచ్చినప్పుడు ఆ పైకి తీసుకెళ్లి కాలుస్తారు. కెమెరా ఎలా లేదు, కెమెరా ఆఫ్ చేయాల్సిందే. ఓకే గాయ్స్, మీరు ఎప్పుడు వచ్చినా శ్మశానంలో ఉన్న ఒక్క శివలింగాన్ని కూడా వదిలిపెట్టొద్దు. ఖచ్చితంగా ఆ మహాశివుడు ఎక్కడో ఉండి ఉంటారు. ఈ పూజారుల్ని మధ్యవర్తులు ఎవరైనా డబ్బు కమర్షియల్ ఉంటే వాళ్ళందరినీ వదిలేయండి, పట్టించుకోవద్దు. నేను మళ్ళీ చెప్తున్నాను, మీరు ఒక దేవుడి వైపు మాత్రమే చూడండి. సాక్షాత్తు హరిశ్చంద్రుడి ఇంట్లో వెలుగుతున్న నిప్పు, ఈ ఇంట్లో 24/7 ఆ నిప్పు అలా వెలుగుతూనే ఉంటుంది తెలుసా. అంత గొప్ప హరిశ్చంద్రుడు గారి ఇంట్లోకి వెళ్దాం మనం ఇప్పుడు. కాశీకి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు శ్మశానం అని చూడకుండా హరిశ్చంద్రుడి ఇంటికైతే రండి. అంత గొప్ప వ్యక్తి ఈ ప్రదేశంలో ఇక్కడే తిని ఇక్కడే పునుకొని ఆయన కర్తవ్యాన్ని నిర్వర్తించాడు. ఇల్లు చిన్నదే కానీ ఇంటి లోపల ఉన్న విగ్రహాలు చాలా బాగుంటాయి. మహాశివుడు చూసారా ఎంత బాగున్నారో. అదిగోండి ఆ చివర ఉన్న ఆయన హరిశ్చంద్రుడు, ఆయన భార్య చేతిలో చిన్న పిల్లోడు పొనుకొని ఉన్నాడు చూసారా, కొడుకు చనిపోయాడు. వీళ్ళందరూ ఇక్కడైతే సరదాగా కూర్చోలేదు, వాళ్ళ కుటుంబ సభ్యులను కోల్పోయి బాధలు ఆ పనులు జరుగుతూ ఉంటాయి కదా, ఇక్కడ కూర్చొని విశ్రాంతి తీసుకుంటున్నారు. ఒకప్పుడు ఆయన ఉన్నప్పుడు ఇలా ఉండేది కాదనుకుంటే బహుశా. ఇప్పుడు కొంతమంది విగ్రహాలు పెట్టి మొత్తం చూపిస్తున్నారు మనకి. గంగా నది పక్కనే మనకి హరిశ్చంద్ర ఘాట్ లోనే ఈ ఇల్లు అయితే ఉంటుంది. ప్రెజెంట్ ఈ ఘాట్ లో కొన్ని వర్క్ అయితే జరుగుతుందని చెప్పా కదా, మొత్తం కూడా పెద్ద పెద్ద పిల్లర్స్ వేసి కన్స్ట్రక్షన్ జరుగుతుంది. సరిగ్గా ఈ ప్లేస్ లో పాత బిల్డింగ్ ఒకటి ఉండేది, అదంతా పడగొట్టేశారు. వర్షాలు బాగా పడ్డాయంటే గంగా నదిలో ఎక్కడో ఉన్న నీళ్లు అదిగోండి ఆ పై దాకా వస్తాయి. ఇప్పటిదాకా మీకు హరిశ్చంద్రుడి ఇల్లు ముందు వైపే చూపించారు కానీ
వెనకాల ఎలా ఉంటుందో తెలియదు. ఈ ఒక్క శ్మశానంలో ఎన్ని దేవాలయాలు, ఎంతమంది దేవుళ్ళు, ఎన్ని చోట్ల నిప్పు వెలుగుతూనే ఉందో నాకే తెలుసు. కాశీ వచ్చి ఏదో వచ్చామా పోయామా అన్నట్టు కాదు. ఒకసారి అక్కడ ఏమేమి ఉన్నాయో జాగ్రత్తగా గమనించండి. నేను వచ్చి అరగంట అవుతుంది. ఈ అరగంటలో నేను కనీసం ఒక 25 దేవాలయాలు తిరుగుంటా. ఇక్కడిక్కడే దాదాపు ఒక 30 శివలింగాలు చూసుంటాను. ఒక 7 అమ్మవార్లను పైన దర్శించుకున్నా. 24/7 ఆ వెలిగే నిప్పుని 8 సార్లు చూసా. సామాన్యంగా ఆ పైకి ఎవ్వరు వెళ్లరు తెలుసా. ఎవ్వరు వెళ్లరు కాబట్టి మనం వెళ్తాము. మీరు అఘోరాలను చూడాలనుకుంటే ఇక్కడ మాత్రమే ఉంటారు ఆ పైన. అబ్బా మాక్సిమం ట్రై చేసా, కెమెరా ఎలా లేదు. కాశీలో కొన్ని దేవాలయాల్లో మందు మాంసం కూడా ఎలా చేస్తారు. అంటే ఒక తీర్థం, ఒక ప్రసాదం లాగా. గాయ్స్ నేనేమో తమాషాగా చెప్పట్లేదు, స్వయంగా మా చేత్తో మేమే తీసుకెళ్ళాం తెలుసా. అవన్నీ మీకు తర్వాత వచ్చే ముందు వీడియోలో మీకే అర్థమవుతుంది. కాశీలో దేవుడి విగ్రహాలు ఎంత బాగుంటాయి తెలుసా. ఆటోమేటిక్ గా నీ చేతులు ఎత్తి దండం పెడతావు తెలుసా. సరిగ్గా లాస్ట్ టైం వచ్చినప్పుడు ఈ గుడిలో ఉన్న శివలింగానికి పైన మందుతో అభిషేకం చేయడం మీకు చూపించా. టైంకి కొన్ని పేర్లు గుర్తురావు. పేరు ఏదో ఉంది, ఎక్కడో కాదు, హరిశ్చంద్ర ఘాట్ లోనే ఉంటుంది శివలింగం. అదిగోండి హరిశ్చంద్రుడి ఇల్లు, అదిగోండి వెనకాల శ్మశానం, ఇక్కడ శివలింగం పైన టాప్ లో ఉంటుంది. ఈ బొడ్డోడు నేను ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి డిస్టర్బ్ చేస్తానే ఉన్నాడు వీడు. కానీ దేనికోసం నాకు తెలుసు. వాడి నోటితో వాడు అడిగిన దాకా కూడా చూస్తా ఏమంటాడు. అన్ని ప్లేసెస్ కి ఇలా కెమెరా ఎలా ఉంటే ఎంత బాగుండు. అసలు గవర్నమెంట్ యూట్యూబర్స్ ని ఎంకరేజ్ చేస్తే ఇంకెంత బాగుండో. పెద్ద అవార్డులు ఇవ్వకపోయినా పర్లేదు, గవర్నమెంట్ పిలిచి ఒక ఐడి కార్డు ఇస్తే చాలు. అసలు ఇండియాలోనే ఎంత పెద్ద టూరిజం ని ఎక్స్ప్లోర్ చేస్తున్న వాళ్ళకి వాల్యూ లేదు ఫస్ట్. అందుకే రీసెంట్ గా ప్రతి ఒక్క యూట్యూబర్ సైడ్ బిజినెస్ లు స్టార్ట్ చేసుకున్నారు మామా, ఇన్క్లూడింగ్ నాతో సహా. ఇలాంటి ఒక ప్లేస్ ని, ఇలాంటి ఒక లొకేషన్ ని ఎప్పుడు చూడలేం మళ్ళీ. అర్ధచంద్రాకారంలో ఉన్న గంగా నది, అంటే ఇక్కడ నుంచి ఒక వంపులాగా తిరిగిద్ది నది మొత్తం. ప్రెజెంట్ హరిశ్చంద్ర ఘాట్ లో ఒక శవాన్ని దహనం చేస్తే 8,000 నుంచి 10,000 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. ఏందంటా వచ్చే వాళ్ళని పోయే వాళ్ళని ప్రతి ఒక్కరిని డబ్బులు అడుగుతున్నాడు తెలుసా. బొడ్డోడు వీడు వయసు ఎంత ఉంది, వీడంతా ఉత్త వేస్ట్ నాయాలు. ఆల్మోస్ట్ హరిశ్చంద్ర ఘాట్ మొత్తం తిరిగి చూసాము. ఇక ఇప్పుడు మెయిన్ మిగిలి ఉంది శ్మశానం దగ్గరికి, నది దగ్గరికి. ఇక ఏదైతే అదేందని దగ్గరికి వెళ్ళి చూపిస్తున్నా. నాకు అర్థమైపోయింది ఈ వీడియోకి నాకు ₹1 కూడా రాదు. అయినా మరేం పర్లేదు, తర్వాత వచ్చే వీడియోలకి వస్తేలే గానీ ఈ ఒక్క వీడియోకి వదిలేసుకుందాం. ఎందుకంటే ఎప్పుడో ఒక వీడియో ఇష్టంతో ఇలాంటివి చేస్తా ఉంటాం. అందులోనూ ప్రతి ఒక్కరికి చాలా దగ్గర నుంచి అందరు తెలుసుకోవాల్సిన వీడియో ఇది. కానీ నా కోసం వీడియోని మాత్రం ఒక 3 కన్నా షేర్ చేయండి. మన భారతదేశం మొత్తం మీద, ఇండియా మొత్తం మీద ప్రెజెంట్ ఎక్కువ డిగ్రీలు ఎండ ఎక్కడుందంటే ఉత్తరప్రదేశ్ లోనే ఉంది. ఎక్కువ డిగ్రీలు ఉంది. ఫస్ట్ ప్లేస్ కాన్పూర్ దగ్గర అనుకుంటా, సెకండ్ ప్లేస్ కాశీ. అలాంటి ఎర్రటి ఎండలు, పైన వేడి, కింద భూమిలో నుంచి సెగలు, మంటలు. అసలు ఆ కాటి కాపరి ఆయన ఉన్నాడు చూసారా, చూడ్డానికి అలా ఉంది గాని గ్యాస్ వర్క్ మామూలు కష్టం కాదు. అసలు ఇంత ఎండకి ఆ వేడి అయితే మామూలుగా లేదు. చెప్తుంటే మీకు ఎలా ఉందో. ప్రతి ఒక్కరు చూడండి కండవాళ్ళు కట్టుకున్నారు. అసలు చాలా మంది అయితే ఎండలో ఇక్కడ నిలబడలేక అదిగోండి ఆ పైన టెంట్ లోకి వెళ్ళి కూర్చున్నారు అందరూ. ఆల్మోస్ట్ అందరూ కాశీకి ఒక 300-400 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చిన వాళ్ళే. కొంచెం డబ్బులు ఎక్కువ ఉంటే మాత్రం ప్లేన్ లో కూడా తీసుకొస్తారు బాడీని. ఇంకోటి దారి ఖర్చులు మొత్తం ఒక 10,000-15,000 అవుతాయి. అంబులెన్స్ లో గానీ ఏదన్నా వ్యాన్ లో గానీ బాడీని ఊరు బయట దించుతారు. అక్కడ నుంచి కొంతమంది కూలీలు ఒక 4 మోసుకొని ఇక్కడ దాకా రావడానికి ఒక 5,000 తీసుకుంటారు. తర్వాత ఈ ఘాట్ల కార్యక్రమానికి మొత్తం కలిపి 10,000, 9,000 అలా తీసుకుంటారు. అంటే కర్రలు గాని, గంధం చెక్కలు కానివ్వండి, పౌడర్లు, ఆవు నెయ్యి కొన్ని ఉంటాయి కదా, అవన్నీ కలిపి ఇన్క్లూడింగ్ మొత్తం 10,000, 9,000. దీన్ని బట్టి మొత్తం టోటల్ గా పూర్తి అవడానికి 25 నుంచి 30,000 అయితే అవుతుంది. అంటే 25,000 నుంచి 30,000 రూపాయలు అయితే ఈజీగా అవుతుంది. కార్యక్రమం మొత్తం అయిపోయిన తర్వాత 90% ఆ వచ్చిన బూడిదని ఇక్కడే గంగా నదిలోనే కలిపేస్తారు. ఒకవేళ శవానికి కొరువు పెట్టడానికి ఎవరు లేకపోతే ఇక్కడ శ్మశానంలోనే ఈ ఘాట్ లోనే ఒక వ్యక్తి అయితే ఉంటారు. ఆయన తెల్ల బట్టలో అలా ఉంటారు. అలా తెల్ల బట్టలో ఇక్కడే కాదు, మణికర్ణిక ఘాట్ దగ్గర కూడా ఒక వ్యక్తిని మీకు తర్వాత చూపిస్తా. ఎవరు లేకపోతే ఆ టైంకి అలాంటివన్నీ ఆయన దగ్గరుండి చూసుకుంటారు. ఫ్రీగా మాత్రం కాదండి, ప్రతి ఒక్క దానికి మనీ అయితే ఛార్జ్ చేస్తారు, గుర్తుపెట్టుకోండి. మీరు ఒక్కసారి కాశీ వస్తే నా వీడియోని కళ్ళ కద్దుకుంటారు నాకు తెలుసు. మొత్తానికి ఈ రోజు హరిశ్చంద్ర ఘాట్ మొత్తం విజిట్ చేశాము, అన్ని శివలింగాలు దర్శించుకున్నాం, చాలా బాగా గడిచిపోయింది. చూసారు కదా ఎంత ఎండలో కూడా ఎంత కష్టపడి మొత్తం కూడా మీకు చూపించాము. వీడియో చూసిన ప్రతి ఒక్కరైతే వీడియోకి ఒక్క లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, ఫస్ట్ టైం చూసినంత వరకు సబ్స్క్రైబ్ చేసుకోండి.